ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జాతీయ రహదారిపై ఇరుకు వంతెనకు ప్రత్యామ్నాయంగా ఎస్ ఆకారంలో నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణంతో ప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉందని, 100 ఏళ్ల నాటి లూథరన్ చర్చ్ భవనం ధ్వంసమవుతుందని స్థానిక సీనియర్ దళిత నాయకుడు వరసాల ప్రసాద్ అన్నారు. దీని స్థానంలో ప్లాన్ మార్చి వంతెన నిర్మాణం చేపట్టేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని వరసాల ప్రసాద్ కోరారు. మరో దళిత నాయకుడు జాన్ వెస్లీ మాట్లాడుతూ 100 ఏళ్ల నాటి లూథరన్ చర్చ్ భవనాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని, చర్చి నిర్మాణం దెబ్బతినకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో వంతెన నిర్మాణం నిలిపివేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాలంలో నిర్మించినటువంటి పెద్దతుముగా పిలుపడుతున్నటువంటి వంతెన తానే ఈవేళ నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. 100 సంవత్సరాల క్రితం ఒక బైక్ ఉండేది కాదు. కానీ ఈ పరిస్థితుల్లో బైకులు, కార్లు, ఇన్ని వాహనాలతోటి వస్తున్నటువంటి అంచనాలు ఉన్నప్పుడు అంచనాలకు సరిపడే బ్రిడ్జి కాకుండా ఈ ఎస్సాకారంలో బ్రిడ్జి కట్టడం వల్ల ఉపయోగం ఏముందని చెప్పి స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని ప్రజల యొక్క ఆందోళన చేపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఇంకా బ్రిడ్జి ఏమి రూపురేఖలు ఏమి తయారైపోలేదు, ఇంకా ఊసలతోనే ఉంది. ఎప్పటికైనా సరే ఈ బ్రిడ్జిని రూపురేఖలు మార్చినట్లయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మ్యాప్ ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలేదు. అసలు ఈ బ్రిడ్జి ఎలా కడుతున్నారు అనేటటువంటి మ్యాప్ని ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అంటే అప్పుడు సూచనలు, సలహాలు ఇస్తారు మేధావులు. ఎప్పుడైతే బహిర్గతం చేశారో అది ఇప్పుడు ఇంకా చేయలేదు. దాన్ని పక్కన పెడితే ఇటు తంటుకొండల నుంచి వచ్చేటటువంటి వాహనాలు, ఇటు రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు గుద్దుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ బొమ్మలదొడ్డి దగ్గర, ఇజ్రాయెల్ ఫ్యాక్టరీ దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గర ఒక వంకర రోడ్డు ఉండేది. అక్కడ యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అయిపోయాయి గతంలో. కానీ ఆ రోడ్డుని ఎప్పుడైతే స్ట్రైట్గా వేశారో ఈవేళ ఒక యాక్సిడెంట్ కూడా రావట్లేదు. ముఖ్యంగా ఇది నేషనల్ హైవే అవుతుందని చెప్పేసి ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. నేషనల్ హైవే అయినప్పుడు ఈ వంకర బ్రిడ్జి వలన ఏంటి ఉపయోగం? మళ్ళీ ఈ బ్రిడ్జిని తీసి కొత్త బ్రిడ్జి ఇవ్వాలి అంటే ప్రభుత్వం డబ్బు వృధా కదా. ఇవన్నీ శాసనసభ్యులు వారు ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యులు వారు నేను కలిసి అనేక మంచి కార్యక్రమాలు చేశాం. జ్యోతి నీరు గారు, నేను కూడా ఆ యొక్క నమ్మకంతో ఈ రోజున, ఎందుకంటే మేము గడ్కరీ గారికి వినతిపత్రం ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చిన, స్థానికంగా ఎమ్మెల్యే గారే రాజు. ఇక్కడ మీరు చెప్పిందే జరుగుద్ది. కాబట్టి మీ మీద నమ్మకంతో ఈవేళ ఈ చర్చను కాపాడండి. ఈ యొక్క బ్రిడ్జి వల్ల జరిగేటటువంటి ప్రమాదాలు నివారించడానికి బ్రిడ్జి యొక్క రూపురేఖలు మార్చండి అనేటటువంటి ఆలోచనతో ఈవేళ మేము అందరం కూడా ఈ యొక్క లూథరన్ చర్చ్కి సంఘీభావం తెలియజేస్తున్నాం. బ్రిడ్జిని తొందరగా 1958లో పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ ఉంది, అంశార్ అంటారు దాన్ని. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే పురాతన కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ అంశార్ యాక్ట్ ప్రకారం, అంటే పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ 1958, ఆ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వమే ఈ దేవాలయాన్ని పరిరక్షించాలి. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర ఉంది. అంతకుముందు బాప్టిస్టు వారు దీన్ని పరిపాలించేవారు, చర్చిని పాలించేవారు. తర్వాత 1927లో మరి లూథరన్ వారికి చర్చిని అప్పగించి ఈ సేవ కొనసాగేలాగా వారు చేయడం జరిగింది. అంటే సుమారు 100 ఏళ్ల నాటి ఒక మధుర స్మృతులు ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల లేకుండా పోతున్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం, మరి ప్రభుత్వ పెద్దలు వినిపించుకుంటున్నాం. తక్షణమే ఈ నిర్మాణాన్ని ఆపి, ఒకవేళ చేపట్టే పని అయితే ఇది ఎస్ ఆకారంలో ఉంది. ఇంత పెద్దలు మాట్లాడుతున్నారు. ఈ ఎస్ ఆకారంలో ఉండడం వల్ల అనేకమైన యాక్సిడెంట్లు అవ్వచ్చు, అనేకమైన ప్రాణాలు కోల్పోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల వంకరవన్నీ తీసేసి తన్నుగా చేస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జ్ మరి వంకరగా ఉంది కాబట్టి దాన్ని సరిచేసైనా నిర్మాణం చేపట్టండి. లేని పక్షంలో హెచ్చరిస్తూ ఉన్నాం, లేని పక్షంలో నిజంగా ఇదే వైఖరి కొనసాగిస్తే
అవసరమైతే ఇక్కడే మేము కూర్చుంటాం. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ముందుకెళ్తుందో మేము చూసుకుంటాం. మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా మనోభావాల్ని మేము కాపాడుకుంటాం. దళితులుగా మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మాకుంది, ఆర్టికల్ 25 మాకుంది, ఆర్టికల్ 16 మాకుంది. వాటి ప్రకారంగా ఎంతటి పోరాటాలుగా మేము సిద్ధమని చెప్పి ఈ యొక్క విలేకరుల సమావేశం తెలియపరుస్తూ మా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.